ట్రంప్ హత్యపై ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న కొద్దీ తాజాగా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు రాయిటర్స్ రిపోర్ట్ ప్రకారము ఈ ఇన్సిడెంట్ జరిగే 2 వారాల ముందే అమెరికన్ ఇంటెలిజెన్స్కు ఇరాన్ ట్రంప్ను హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నది అనే సమాచారం వచ్చింది అన్నది రాయిటర్స్ కథనం, ఇంటర్నేషనల్ మీడియా కథనం. ట్రంపే కాదు, అప్పటి విదేశాంగ మంత్రి మైక్ పాంపియో పైన కూడా హత్య జరపడానికి ఇరాన్ కుట్ర పన్నింది అని. ఎందుకంటే ఇరాన్ పట్ల ట్రంప్ కఠినంగా వ్యవహరించింది నిజం. ఎందుకంటే ఒబామా ఇరాన్తో న్యూక్లియర్ డీల్ కుదుర్చుకుంటే ట్రంప్ వచ్చాక న్యూక్లియర్ డీల్ రద్దు చేశాడు, ఇరాన్ పైన శాంక్షన్స్ను పెంచాడు. అందువల్ల అమెరికాకు ఇరాన్కు మధ్య ఉన్న వైరము అందరికీ తెలుసు. ట్రంప్ విషయంలో ఇరాన్ పట్ల మరింత కఠిన వైఖరి తీసుకున్నది అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు వస్తున్న రిపోర్ట్ ఏంటంటే ఇరాన్ ట్రంప్ను చంపడానికి కుట్ర పన్నింది అనేది ఈ వార్త. సో ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదు. అది చెప్పే ముందు ఇంకొక డైమెన్షన్ కూడా చెప్పాలి. అయితే ఇప్పుడు ట్రంప్ పైన అటాక్ చేసిన థామస్ మాథ్యూ క్రూక్స్కు ఈ ఇరానియన్ థ్రెట్కు లింకు ఉన్నది అని ఇంతవరకు ఎస్టాబ్లిష్ కాలేదని కూడా అమెరికన్ ఎస్టాబ్లిష్మెంటే చెప్తోంది. ఎందుకంటే ఇరాన్ కుట్ర పన్నుతోంది అని వార్తలు వచ్చాయి అన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది తప్ప ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఇరాన్ పని అని ఎక్కడా ధృవీకరణ లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు వస్తున్న సమాచారం అయితే ఈ ట్రంప్ పైన అటాక్ చేసిన వ్యక్తి ఆయనతో కనెక్టెడ్గా ఏదో ఆర్గనైజేషన్తోనో లేదా విదేశాలతోనో లింక్ అయి చేసిండు అని ఇంతవరకు ఏ ఎవిడెన్స్ అయితే రాలేదు. అయితే ఇక్కడ సెక్యూరిటీ సర్వీస్ వాళ్ళ వైఫల్యం చాలా క్లియర్. నేను గతంలో కూడా వీడియోలో చెప్పాను. ఇంటర్నేషనల్ మీడియా అంతా కొడైకొస్తుంది. ఈవెన్ ఆడియన్స్లో అక్కడున్న వేల మంది ప్రజలు ట్రంప్ సపోర్టర్లు అసాల్ట్ రైఫల్తో ఉన్న వ్యక్తిని గుర్తించి సీక్రెట్ సర్వీస్ను అలర్ట్ చేసినా కూడా మొదటి బుల్లెట్ ఫైర్ కాకముందే వాడిని న్యూట్రలైజ్ చేయలేకపోయింది సీక్రెట్ సర్వీస్. ఆఖరికి మొదటి బుల్లెట్ ఫైర్ అయి మిరాక్యులస్గా ట్రంప్ తప్పించుకున్న తర్వాత కూడా మిగతా బుల్లెట్లు కూడా ఫైర్ చేశాడు. 4-5 బుల్లెట్లు ఫైర్ చేయగలిగాడు. అందువల్ల ఇట్ ఇస్ ఎ క్లియర్ సెక్యూరిటీ లాస్ కనబడుతోంది. ఒక రకంగా అమెరికన్ సీక్రెట్ సర్వీస్ కాదు ట్రంప్ను కాపాడింది, ట్రంప్ అప్రమత్తతే ట్రంప్ను కాపాడింది. ఒక రకంగా ట్రంప్ అదృష్టం కాపాడబడడానికి. అందువల్ల ఇప్పుడు అమెరికన్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్ ఘోర వైఫల్యం కళ్ళ ముందు కనబడుతుంది. ఇప్పుడు ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎవరినో ఒకరిని బలి చేసేటువంటి ప్రమాదం కూడా ఉంది. చాలా సందర్భాల్లో ప్రభుత్వాలు తమ ఫెయిల్యూర్ను కప్పిపుచ్చుకోవటానికి, వ్యవస్థలు తమ ఫెయిల్యూర్ను కప్పిపుచ్చుకోవటానికి ఈ ఫారిన్ కాన్స్పిరసీ థీరీస్ కూడా ఫ్లోట్ చేస్తుంటారు. గతంలో మనం చూసాం, ఇరాక్ పైన యుద్ధం చేసేందుకు అమెరికా ఇరాక్ వద్ద వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అంటే జన విధ్వంసక ఆయుధాలు ఉన్నాయి, వారు ఎప్పుడైనా అమెరికాకు ప్రమాదం అని చెప్పి అటాక్ చేశారు. కానీ సద్దాం హుస్సేన్ చంపాక కూడా ఎక్కడ ఏ వెపన్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ దొరకలే. అందువల్ల అమెరికాకున్న స్వభావం రీత్యా చూసినా తాము ఒకరిని అటాక్ చేయదలుచుకున్నప్పుడు వాళ్ళను టెర్రరిస్టులుగానో రకరకాల పేర్లతో పిలుస్తారు. ఇప్పుడు ఇరానే కాదు, ఇరాన్, నార్త్ కొరియా వీళ్ళందరినీ రోగ్ స్టేట్స్ అని చెప్పి అమెరికా వాదన. సో ఈ రోగ్ స్టేట్స్ను శిక్షించే అధికారం మాకుంది అని అమెరికా అంటారు. ఈవెన్ నాటో కూడా తన న్యూ డాక్ట్రిన్ ఆఫ్ నాటోలో చెప్పింది ఏంటంటే టెర్రరిజాన్ని అరికట్టడానికి, హ్యూమన్ రైట్స్ వయలేషన్ను అరికట్టడానికి, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ నియంత్రించడానికి మేము నేషనల్ బార్డర్స్ను కూడా పట్టించుకోము అని అన్నారు. అందువల్ల ఇప్పుడు ఈ కొత్త సమాచారం అంటే ట్రంప్ను హత్య చేసేందుకు ఇరాన్ కుట్ర పన్నింది అన్న ఈ కుట్ర సిద్ధాంతం నిజమో అబద్ధమో నేనేమీ వ్యాలిడేట్ చేయడం లేదు, రిజెక్ట్ కూడా చేయడం లేదు. నాకేం ఐఎమ్ నాట్ ప్రివీ టు ఎనీ ప్రత్యేక సమాచారం నా దగ్గర లేదు కనుక నైదర్ ఐ కన్ఫర్మ్ నాట్ రిజెక్ట్ ఇట్. కానీ ఈ కాన్స్పిరసీ థియరీ రేపు ట్రంప్ మరింత డివాస్టేషన్ సృష్టించడానికి, వినాశకర పరిస్థితులు సృష్టించడానికి ప్రాతిపదిక అయ్యే ప్రమాదం మాత్రం కొట్టిపారేయలేం.